హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనేంటి మీ ఆశా రాజేష్. ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. చాలా బాగుంటుంది ఈ వీడియో, మిస్ కాకండి. మిస్ అయ్యారా? సో చాలా మంచి వీడియో, మీరు మిస్ అయిపోతారు. సో మిస్ కాకండి, డెఫినెట్గా ఫుల్ వీడియో అయితే చూడండి. ఇది దివీస్ బీచ్కి అయితే వచ్చేసాం ఇప్పుడు. దివీస్ బీచ్ అంటే మీరు ఎక్కడైనా పేరు విన్నారా? దివీస్ బీచ్ అనగానే మనకి తగరపల్స్ అయితే గుర్తొస్తుందండి. దివీస్ బీచ్ తగరపల్స్లో ఉంటుంది. చాలా మందికి అయితే తెలియదండి దివీస్ బీచ్ అనేది. దివీస్ బీచ్కి రావాలంటే వైజాగ్ నుంచి 35 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. మనకి అవంతి కాలేజ్, తగరపల్స అవంతి కాలేజ్ పక్క నుంచే స్ట్రైట్ ఒకటే రూట్ అండి. ఇదే దివీస్ కంపెనీ, చూస్తున్నారు కదా, ఇదే దివీస్ కంపెనీ. డైలీ కూడా ఇందులో 10,000 ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తారండి. సో బిజీగా ఉంటుంది ఈ దివీస్ కంపెనీ. ఇది హాస్టల్ గేటు, చూస్తున్నారు కదా. ఇందులో వర్క్ చేసే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉంది. సో ఇది దివీస్ బీచ్ అనే పేరు కూడా ఈ దివీస్ కంపెనీ వల్లే వచ్చిందండి. చూస్తున్నారా, ఇది మెయిన్ గేట్ అండి. దివీస్ వాళ్ళు ఎంప్లాయీస్ అంతా కూడా లోపలికి వెళ్ళే గేట్ అండి ఇది. సో చూస్తున్నారా, ఇది మనకి చాలా ఫేమస్ అండి. ఇది ఫార్మసీ. ఇది ఇప్పుడైతే మనం ఊర్లోకి ఎంటర్ అయిపోయాము. మనకి తగరపల్స నుంచి లోపటికి 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ దివీస్ బీచ్కి వెళ్ళడానికి. రోడ్ అయితే అస్సలు ఫెసిలిటీస్ అయితే లేదండి. చూస్తున్నారు కదా, రోడ్ అయితే అస్సలు బాగాలేదు, గతుకులుగా ఉన్నాయి. ఈ దివీస్ బీచ్కి మ్యాక్సిమం ఎవ్వరు అసలు క్రౌడ్ అనేదే లేదండి. అసలు ఎంత సైలెంట్గా ఉంది చూస్తున్నారా అసలు. కానీ వాతావరణం అయితే అటు ఇటు ఎంత గ్రీనిష్గా ఉందంటే, అసలు ఎంత సైలెంట్గా ఉందంటే అంత సైలెంట్గా ఉందండి. సో ఈవినింగ్ టైం అయితే కొంచెం మంది వస్తారంట. అది కూడా దివీస్ ఎంప్లాయీస్, అక్కడ ఉన్న కాలేజీ స్టూడెంట్స్ మాత్రంగానే వస్తారు. మ్యాక్సిమం ఫ్యామిలీస్ రావాలంటే కొంచెం భయం పడతారు. చూస్తున్నారు కదా లొకేషన్ ఎలా ఉందనేది మీరే. నేను వెళ్ళేటప్పటికే అసలు చాలా భయపడుతూ వెళ్తున్నాను. ఎవ్వరూ లేరు అసలు. బీచ్ అనేటప్పటికి అసలు ఎవరైనా ఉంటారు, కానీ ఇక్కడ ఎవ్వరూ లేరు. చూస్తున్నారా మీరే. కానీ మీకు చూపించాలని ఎగ్జాక్ట్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే నేను దివీస్ బీచ్కి వచ్చానండి. ఎర్లీ మార్నింగ్ 9 o'clock అయితే వచ్చేసాను. సో ఎవ్వరూ లేరు. ఈ రోజు ఈ జట్టి మీదకి వెళ్దాం అనుకుంటున్నాను, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు పర్మిషన్ అడిగాను. సో కొంచెం టైము కావాలన్నారు. సో అందుకోసం నేను వెయిట్ చేస్తున్నాను ఈ జట్టి మీదకి వెళ్ళడానికి. సో మీకు ఈ జట్టి ఎక్కి మీకు మొత్తం బీచ్ ఎలా ఉంటుంది, దివీస్ బీచ్ అనేది చూపిస్తాను. తప్పకుండా చూడండి, మిస్ కాకండి. చాలా బాగుంటుంది ఈ జట్టి ఎక్కితే లోపల. నేను కూడా ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం. సో నేను కూడా చూస్తాను, నాతో పాటుగా మీరు కూడా చూడండి ఈ జట్టి లోపల ఎలా ఉంటుంది అనేసి. సో దివీస్ బీచ్ ఇదేనండి, చూసారా. ఇదే అసలు జట్టి మీదకి వెళ్ళాలంటే పర్మిషన్ ఉండాలండి. నార్మల్గా అయితే అలౌ చేయరు. సో పర్మిషన్ తీసుకున్నాను నేను వేరే వాళ్ళు అడిగి. సో వెయిట్ చేస్తున్నాను దానికోసం. ఇదేనండి దివీస్ బీచ్, చూస్తున్నారా, చాలా బాగుంది కదా. ఎవరండి, కిందకి వెళ్దాం దండి. ఫస్ట్ టైం అండి నేను కూడా రావడం. అసలు ఇక్కడైతే ఎవ్వరు జనాలు లేరు. ఎర్లీ మార్నింగే వచ్చాను నేను. అసలు మ్యాక్సిమం ఇది ఎవరికి తెలీదు. తెలిసినా సరే ఈ లోపలికి ఎవ్వరు ఉండరండి. చూస్తున్నారా, ఇక్కడ మూవీ షూటింగ్స్ అయితే అవుతాయి. కొంచెం మీరు చూసే ఉండొచ్చు, ఇది మూవీస్ లో కూడా ఈ స్తంభాలు అవన్నీ కూడా. ఎవరు లేరండి అసలు. చాలా మూవీస్ లో ఉంటాయి ఈ స్తంభాలు, ఈ బ్రిడ్జ్ అంతా కూడా చూసే ఉండొచ్చు. చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి పిల్లర్స్ కూడా అసలు.
అసలు ఎవ్వరూ లేరండి. అసలు ఎంత సైలెంట్గా ఉందంటే అసలు ఎవ్వరు లేరు అక్కడ, ఎవరు కనిపించట్లేదు. నాకైతే చాలా భయమేసింది. కానీ లోపలికి వెళ్ళాలంటే అక్కడ కెరటాలు చాలా హెవీగా వస్తున్నాయి. అక్కడ లోతు కూడా చాలా హెవీగానే ఉంటుందంట, లోపలికి వెళ్ళకూడదు. అందుకోసం ఇక్కడ చాలామంది మ్యాక్సిమం రావట్లేదు ఎవరు కూడా. సో నా వీడియో చూసినాక మీరు డెఫినెట్గా ఒకసారి రండి, ఎందుకంటే చాలా హెవీగా ఫ్లోటింగ్ ఉంది, బాగుంది కూడా. అసలు ఫ్యామిలీతో రావాలంటే కొంచెం ఎవరైనా 10 మంది అలా వస్తే రండి, ఒంటరిగా అయితే ఎవరు రాకండి. జెంట్స్ కూడా ఎవరైనా ఉంటేనే రండి, ఎవరైనా లేడీస్ అయితే మాత్రంగా డెఫినెట్గా సాహసం అయితే చేయకండి, ఎందుకంటే కొంచెం డేంజర్గా ఉంది ఒక్కరు రావాలంటే కూడా. చూస్తున్నారా కెరటాలు ఎంత హెవీగా వస్తున్నాయో, చాలా హెవీగా వస్తున్నాయి. ఎవ్వరూ లేరు, చూస్తున్నారు కదా, అటు ఇటు ఎవ్వరూ లేరు. ఎంత సైలెంట్గా నిశ్శబ్దంగా ఉందంటే ఏరియా అంతా కూడా ఎవ్వరూ లేరు, అసలు పిట్ట మనిషి లేరండి అసలు ఈ బీచ్లో. సో చూస్తున్నారు కదా మీరే, అసలు కెరటాలు అయితే ఆ శబ్దాలకి అసలు ఎంత హాయిగా అనిపించిందంటే. ఇప్పుడు మనం జట్టి మీదకి వెళ్ళిపోదాము. ఇప్పుడు జట్టి గేట్ లాక్ వేసేసారు, పర్మిషన్ ఇస్తేనే గేట్ లాక్ తీస్తారు. సో మనం లోపలికైతే వెళ్తున్నాం ఇప్పుడు, పదండి. జట్టి లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి. లోపటంతా కూడా ఇలా ఉంది, చూసారా, అన్ని రాడ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎవరిని పంపించరు లోపలికి. సో మనం పర్మిషన్ అడిగాం కనుక లోపలికి అలౌ చేశారు. ఈ పైనుంచి బీచ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను, పదండి. ఈ జట్టి అనేది బిర్లా కంపెనీ వాళ్ళు కట్టించారంటే అండి 95లో. అప్పటి నుంచి కూడా ఇది ఇలాగే ఉంది. సో లోపటంతా ఎలా ఉంది చూస్తున్నారా. మనం ఇప్పుడు బయట నుంచి మీకు చూపించాను కదా ఈ జట్టి, మేము ఇప్పుడు లోపలికి వచ్చాము. లోపటంతా ఇదండి జట్టి లోపట, ఇదంతా వర్క్ చేస్తున్నారు అంతా కూడా. లోపటైతే ఏమీ లేదు, జస్ట్ ఇలాగే ఉంది, చూస్తున్నారు కదా. అప్పట్లోది బిర్లా కంపెనీ వాళ్ళు బీచ్ వాటర్ యూజ్ చేసుకోవడానికి ఈ జట్టి అనేది కట్టుకున్నారండి. సో ఇప్పుడు ఇది దివీస్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు బిర్లా కంపెనీ అనేది ఇప్పుడు దివీస్ వాళ్ళు తీసేసుకున్నారు కనుక, సో ఇప్పుడు దివీస్ బీచ్ వాళ్ళు ఇది యూజ్ చేస్తున్నారు. చూస్తున్నారా, ఇక్కడ అంతా వర్క్ చేసుకుంటున్నారు. మనం ఇప్పుడు బయట నుంచి, మనం కింద నుంచి చూసాం కదా, ఇదంతా కూడా పైకి వచ్చి జట్టి పైకి వచ్చాం కదా, ఇదంతా జట్టి పైనండి. అసలు నార్మల్గా ఎవరిని అలౌ చేయరు, మనం పర్మిషన్ తీసుకొని పైకి వచ్చాము. అదంతా కనిపిస్తుంది ఊరు, భీమిలి బీచ్ అంటే అంతా భీమిలి ఊరు అండి అదంతా కూడా. చూస్తున్నారా వేవ్స్ ఎలా వస్తున్నాయి, బీచ్ వాటర్ చాలా ఎంత అందంగా కనిపిస్తుందండి. పైకి ఎక్కి చూస్తే బీచ్ అంతా కూడా అసలు నడి ఒడ్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఈ బీచ్ మధ్యలో ఈ జట్టి ఎక్కాను కదా, సో నేనేదో బీచ్ మధ్యలో వచ్చి ఉన్నట్టు ఉంది నాకైతే, చాలా బాగుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూపిస్తాను కదండి. నాకైతే అసలు బీచ్లోని ఒక నడిచినట్టే ఉందండి లోపటైతే. అసలు చాలా బాగుంది, అసలు ఫీలింగ్ అయితే చాలా హ్యాపీగా ఉంది. అసలు వాటర్ చూడండి అసలు ఎలా ఉందో. కాదు కెమికల్ మొత్తం దివీస్ కంపెనీ కెమికల్ అంతా కూడా ఇందులో వదిలేస్తున్నారు వల్ల అసలు మొత్తం వాటర్ అంతా కూడా అసలు చాలా పచ్చగా ఉంది. చాలా అసలు మధ్యలో ఉన్నట్టుంది నాకైతే, వాటర్ మధ్యలో. ఇంకా వెళ్ళే కొద్ది ఇంకా చాలా ఒక లాంగ్ ఇంకా ఉంది. సో అక్కడ దగ్గరికి వెళ్దాం పదండి, అక్కడికి కూడా వెళ్ళి చూద్దాము రండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం పదండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది. నేను ఫస్ట్ టైం ఎక్కాను. అసలు మనకి ఎవరికి అలౌ చేయరు, పర్మిషన్ తీసుకోవడం వల్ల మనకి అలౌ చేశారు. చాలా బాగుంది, అసలు బీచ్ మధ్యలో ఉన్నట్టే ఉంది నా ఫీలింగ్ అయితే. చూస్తున్నారు, ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా బీచ్ లోపలికి వెళ్ళే ఫీలింగ్ కలుగుతుంది నాకైతే.
ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా అసలు వాటర్లో ఇప్పుడు అసలు ఎంత లోతుగా ఉందంటే చాలా లోతుగా ఉందండి పైనుంచి చూస్తుంటే. అసలు రండి ఇంకా ముందుకు. సౌండ్ వచ్చేస్తుంది అది. చూడండి ఎంత లోతుగా ఉందో. మనకి ఎండకు వచ్చేస్తాము, సౌండ్ వచ్చేస్తుంది, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఏదో వర్క్ అవుతుంది కదా, మిషన్ ఉంటే అది సౌండ్ వర్క్ అలా డిస్టర్బెన్స్ గా ఉంది. అలాగే గాలి కూడా వస్తుంది బీచ్ కి, మనకి బీచ్ గాలి. చూసారా ఎంత లోతుగా ఉందో. చూసారా పిల్లర్ కి ఎంత లోతుగా ఉందో వాటర్. అసలు ఆఫ్ మొత్తం పిల్లర్ అంతా మునిగిపోయింది. చూస్తున్నారా మనం ఎంత లాంగ్ వచ్చాం చూడండి. ఆ జట్టి దగ్గర నుంచి కూడా మనం ఈ లాంగ్ వచ్చేస్తాం కదా. వాటర్ బీచ్ మధ్యలో ఉన్నట్టు ఫీలింగ్ కదా. చూస్తున్నారు ఎలా ఉందో సీ మధ్యలోని. లోపట ఇదే ఎండింగ్ ఏంటి మనకి. వాటర్ కోసం పైపు కూడా పెట్టారు ఇక్కడ లోపట. బీచ్ వాటర్ అంతా కూడా ఇది పైప్స్ ఉన్నాయి. ఇదే ఎండింగ్ అండి జట్టి లోపట. ఇదే లాస్ట్కి ఎండింగ్కి వచ్చేస్తాం మనం. చూస్తున్నారు పైన ఇదంతా ఎంత ఎత్తుగా ఉందో చూడండి. చాలా లాంగ్ ఎత్తుగా ఉంది. ఇంకా పైకి వెళ్ళడానికి కూడా ఉంది కానీ మనకి పైకి వద్దు, ఇక్కడతోనే మనకి చాలు. పైకి వెళ్ళడానికి కూడా మెట్లు ఉన్నాయి. సో ఇంకా నేను పైకి వెళ్ళదలుచుకోవట్లేదు, ఇక్కడే భయం వేస్తుంది. ఇంకా పైదాకా వద్దు. చూస్తున్నారు కదా బీచ్ అంతా ఎలా కనిపిస్తుందో. మనం జట్టి ఎండ్కి వచ్చేసాము. అసలు ఎలా ఉందో. ఇక్కడ నార్మల్గా ఎవరిని అలౌ చేయరండి. మీకు పర్మిషన్ ఉంటే కంపల్సరీ అలౌ చేస్తారు. దివిస్లో ఎవరైనా తెలిసిన వాళ్ళైనా ఉండాలి, లేదంటే మనకి పర్మిషన్ అయినా తీసుకోవాలి. సో అలా అయితేనే అలౌ చేస్తారు, లేకపోతే అలౌ చేయరండి. మ్యాక్సిమం మీరు దివిస్ బీచ్కి వస్తే మాత్రంగా పర్మిషన్ తీసుకొని ఇది ఎక్కండి. చాలా బాగుందండి. ఇక్కడ నుంచి బీచ్ చూస్తే చాలా బాగుంది. ఒక చిన్న ప్లేస్ ఉంది, వెళ్దామండి. ఇక్కడి నుంచి ఇక్కడికి బాబోయ్ అసలు ఇక్కడ నుంచి ఉంటేనే చాలా భయం వేస్తుంది నాకు. ఇది పట్టుకుంటేనే మీకు వీడియోలో అలా అనిపిస్తుంది, కానీ నాకు రియల్గా నేను చూస్తున్నాను కనుక చాలా భయంగా ఉంది నాకైతే. వాటర్ అట్లా చూడండి. చూస్తున్నారా ఎంత ఎడ్జ్ పొజిషన్లో ఉన్నానో నేను. అసలు చాలా మీకు చూపించడానికి నేను ఎంత సాహసం చేస్తున్నానో చూడండి. చూస్తున్నారా మీరు అసలు ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుందండి. దివిస్ బీచ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకండి. చాలా బాగుందండి అసలు. ఇది ఇటు సైడ్ వ్యూ పాయింట్ అండి. చూస్తున్నారా ఎలా ఉందో. అది కనిపిస్తుంది కదా లాంగ్ లో, అది భీమిలి అండి. అంతా కూడా చాలా బాగుంది. ఎవరు వచ్చినా సరే వైజాగ్ ఈ దివిస్ బీచ్ కన్నది రండి, చాలా బాగుంటుంది. అసలు మ్యాక్సిమం ఎవరు ఉండరు అనే మాటే, కానీ ఈవినింగ్ అయితే కొంచెం చూసేద్దాం రండి పైన ఏముందనేసి. పైన కూడా చూసేద్దాం ఈ జట్టి పైన. అసలు కానీ భయం వేస్తుంది, ఆ బీచ్ లోపల ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. బాబోయ్ డోర్ వేసి ఉంది, క్లోజ్ చేసింది. బాబు
एक्सक्यूज मी, ऊपर क्या है? देख सकता है अंदर जाके? उधर से जाना पड़ेगा అటు నుంచి అంటే ఇటు నుంచి వేవ్ ఉంది సో ఇటు నుంచి పైకి వెళ్దాం పదండి ఒకసారి పైన చూద్దాం వర్క్ అవుతుంది కదా వర్కర్స్ ఉన్నారు జట్టి పైన ఫస్ట్ టైం నేను సాహసం అయితే చేస్తున్నాను ఎలా ఉంటుందో ఏంటో తెలీదు కానీ భయం అయితే వస్తుంది ఏంటో మిషన్స్ ఉన్నాయి ఇక్కడ అంతా కూడా మిషన్స్ అన్నీ ఉన్నాయి అన్ని మిషన్స్ ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుందా ఈ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి అంతేనా ఇది ఓకే ఇక్కడ నుంచి జస్ట్ ఇదే వ్యూ పైకి ఎండింగ్ దాకా వచ్చేసామండి చూస్తున్నారా ఇందాక అక్కడి నుంచి మీకు చూపించాను కదా నేను పైకి వచ్చాను ఈ కింద నుంచి అయితే కనిపిస్తుంది కొంచెం కళ్ళు తిరిగినట్టుంది అయితే ఈ పైకి ఎక్కేటప్పటికి నాకు సో నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు చూసి ఎంజాయ్ చేసి బాగా లైక్ చేయండి నా వీడియోని ఇక్కడ జట్టి అంతా లోపటంతా చూసి బాగా ఎంజాయ్ చేసి అయితే వచ్చేసాను కదా నాతో పాటుగా మీరు కూడా చూసారు కదా బాగుందని అనుకుంటున్నాను మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే బీచ్లో మధ్యలో ఉన్నట్టే అనిపించింది నాకు లోపటికి ఎండ్కి వెళ్ళేటప్పటికి కూడా నాకైతే చాలా బాగా అనిపించిందండి సో ఇప్పుడు అంతా చూసేసి బయటకైతే వచ్చేసానండి ఇదే గేటు ఎంట్రన్స్ మేము ఫస్ట్ వెళ్ళాం కదా మళ్ళీ అదే గేట్ నుంచి బయటకైతే వచ్చేసానండి సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్